నమస్తే అండ్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఏ రాష్ట్రంలో జరిగినా ఎప్పుడు జరిగినా సమయం సందర్భాలతో పని లేకుండా భారతదేశంలో ఎన్నికలనేవి ఎప్పుడు ప్రత్యేకమైనవే. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. దానికి సంబంధించిన సందడి ఇప్పటికే మొదలైంది. బయటి ప్రపంచంతో పని లేకుండా తమ పని తాము చేసుకుపోతున్నాయి పార్టీలు. దేశంలో శక్తివంతులైన 2 మహిళా ముఖ్యమంత్రులు, 15 ఏళ్లుగా ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్న మరో ముఖ్యమంత్రి, కుర్చీలాటలో పడుతూ లేస్తూ వస్తున్న పెద్ద అయినా ఎవరూ పెద్దగా పట్టించుకోని ఓ సమర్థ నాయకుడు. ఈ 5గురి భవితవ్యానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఐదేళ్ల క్రితం ఈ 5 రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఫలితాలు వచ్చాక సంచలనం బద్దలైంది. తమిళనాట రెండాకుల గుర్తు మోత మోగిస్తే ఎర్రదండు ఏలిన కోటను గడ్డిపూలతో కూల్చేశారు మమతా బెనర్జీ. 2 మహిళల అసాధారణ విజయాల్ని దేశం వేనోళ్ల కీర్తించింది. దేశ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. 5 ఏళ్లు గడిచాయి. మరోసారి పరీక్షకు నిలబడ్డారు ఈ 2 మహిళా నేతలు. చరిత్రను పునరావృతం చేస్తారా లేక చరిత్రలో మిగిలిపోతారా? 5 రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పుడే విడుదలైనా తమిళనాట ఎన్నికల కోలాహలం 2 నెలల నుంచి కనిపిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితపై కేసును కోర్టు కొట్టేసిన తర్వాత ఆమె ఎన్నికలకు వెళ్తారని భావించారంతా. అయితే ఇక్కడే అమ్మ చాలా తెలివిగా వ్యవహరించారు. పార్టీపై తిరుగులేని పట్టున్న పురిచ్చి తలైవి మరోసారి అధికార పగ్గాలు చేపట్టారు. తరువాతి రోజు నుంచే ఆమె ఎన్నికల ఏర్పాట్లలో మునిగిపోయారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో పోటీ చేసిన అమ్మ 1,50,000 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. అప్పట్లో అమ్మ సాధించిన ఆ విజయం భవిష్యత్ ఎన్నికల్లో గెలుపునకు సంకేతమనేది అన్నాడీఎంకే వర్గాల నమ్మకం. తమిళనాడు రాజకీయాలంటే డీఎంకే, అన్నాడీఎంకే మాత్రమే. ఈ 2 ద్రవిడ పార్టీల మధ్య అధికార మార్పిడికే ఎన్నికలు అనే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఇంకా అరడజను పార్టీలు ఉన్నా అవన్నీ ఎవరితో ఒకరితో కలిసి వెళ్లక తప్పని పరిస్థితి. 5 ఏళ్ల క్రితం అధికారంలో ఉన్న డీఎంకేని ఢీకొట్టేందుకు జయలలిత డీఎండీకేను కలుపుకున్నారు. ఆ ఎన్నికల్లో కరుణానిధి పార్టీని చిత్తు చేశారు. 2G స్కామ్లో అవినీతి ఆరోపణలు, పార్టీలో వారసత్వ పోరు, స్టాలిన్, అళగిరి మధ్య ఫైటింగ్ పార్టీ విజయావకాశాల్ని చావుదెబ్బతీశాయి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత అమ్మ బలం రెట్టింపైంది. కొంతమందికి అభ్యంతరాలు ఉన్నా ప్రస్తుతం జయలలిత తిరుగులేని శక్తి. జయలలిత అధికారంలోకి వచ్చేసరికి అప్పటికే దాదాపుగా 17,000 కోట్ల రూపాయల రుణభారంలో ఈ రాష్ట్రం కూరుకుపోయిందని భారీ స్థాయిలో ఆవిడ విమర్శలు చేసి తీరా ఇప్పటికి వచ్చేసరికి ఏంటంటే 2,11,000 కోట్ల రూపాయల రుణభారంలో ఆ రాష్ట్రం ఇవాళ కొనారిల్లుతుంది. అయినా కూడా సంక్షేమ పథకాలు ఆగవు అంటూనే సంక్షేమ పథకాల ద్వారా అక్కడ ప్రజలను ఆకర్షించేటువంటి ప్రయత్నంలో ఆవిడ ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత ఆశావహంగానే అధికార పార్టీకి ఉందనుకోవచ్చు. 20 నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశమంతటా మోడీ గాలి వీచినా తమిళనాట పురిచ్చి తలైవి గాలి మాత్రమే వీచింది. సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసింది అన్నాడీఎంకే. 39 ఎంపీ సీట్లలో 37 గెలుచుకుంది. ప్రత్యర్థులంతా ఏకమై వచ్చినా జయ పవర్ ముందు నిలబడలేకపోయారు. అధికారం చేపట్టి 3.5 ఏళ్లు గడిచినా జయలలితకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనేందుకు ఉదాహరణగా నిలిచాయి 2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు. మరోసారి అలాంటి విజయం కోసం తహతహలాడుతున్నారు అన్నాడీఎంకే కార్యకర్తలు. రెండు 2011లో అధికారంలోకి వచ్చిన తర్వాత జయలలిత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అమ్మ క్యాంటీన్లు, అమ్మ నీరు, అమ్మ మొబైల్ ఫోన్లు, ఇలా ప్రతి పథకాన్ని తన పేరు మీదే అమలు చేస్తూ వచ్చారు జయలలిత. పార్టీలో ఆమె మాట శిలాశాసనం. అమ్మ దయ ఉంటేనే పదవులు. అమ్మకు ఆగ్రహం వచ్చిందా శంకరగిరి మాన్యాలు పట్టిపోవాల్సిందే. దేశంలో ఏ పార్టీలోనూ ఏ పార్టీ అధినేతకు లేనంత గ్రిప్ అన్నాడీఎంకేలో జయలలితకు ఉంది. ఈసారి ఎన్నికల కోసం ఆమె ఇప్పటికే అభ్యర్థుల జాబితాను కూడా సిద్ధం చేశారు. డీఎంకే ఇప్పుడు కాంగ్రెస్తో చేతులు కలుపుతోంది. కాంగ్రెస్ డీఎంకే కలిసి ఎదుర్కోవడం అనేది సాధ్యమా? అక్కడ మళ్ళీ భారతీయ జనతా పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ 2 జాతీయ పార్టీలు అయినప్పటికీ కూడా 2 ప్రాంతీయ పార్టీల మీద నలుగుతున్న జాతీయ పార్టీలు అవి. కాబట్టి వాడికి అక్కడ స్వయం పోషకత్వం, స్వయం ప్రకాశకత్వం ఏమీ లేదు. అక్కడ మళ్ళీ ఏదో ఒక పార్టీ మీద ఆధారపడి ఒక రకంగా చెప్పాలంటే పాపం ఆ భాష వాడకూడదు కానీ తోక పార్టీలుగా మనాల్సినటువంటి పరిస్థితి తమిళనాడులో ఉంది.
డీఎంకే బలహీనంగా ఉండటం, కరుణానిధి అనారోగ్య సమస్యలు, కుమార్తె కేసుల్లో ఇరుక్కోవటం, పెద్ద కొడుకు అళగిరి పార్టీ మీద చేస్తున్న విమర్శలు, స్టాలిన్ దుందుడుకు స్వభావం ఇలాంటివన్నీ డీఎంకేకు మైనస్ పాయింట్లయితే అన్నాడీఎంకేకు ప్లస్ పాయింట్లు. ఎన్నికలకు ముందే డీఎంకే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నా ఈ కూటమికి జయలలిత ఇమేజ్ను ఎదుర్కొనే సత్తా ఉందా అనేది సందేహం. రాష్ట్రంలో మద్యపాన నిషేధ ఉద్యమం, చెన్నైలో వరదలు లాంటి సమస్యల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు కూడా ప్రతిపక్షాలు భయపడ్డాయంటే జయ పవర్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్షాల అనైక్యత జయ బలాన్ని రెట్టింపు చేస్తోంది. పశ్చిమ బెంగాల్కి వచ్చే వరకు తృణమూల్ కాంగ్రెస్ అక్కడ ఒక అప్రజాస్వామిక రాజ్యాన్ని పాలిస్తోంది. అసలు ఏ ప్రతిపక్షాలను పై దాడులు చేయడం, బహిరంగంగానే మేము హత్యలు చేస్తాం, అత్యాచారాలు చేస్తాం అని చెప్పి ప్రకటనలు చేస్తున్న పార్లమెంట్ సభ్యులు, మంత్రులు ఉన్న రాష్ట్రం అది. అందువల్ల ఈ తృణమూల్ కాంగ్రెస్ అక్కడ బెంగాల్లో ప్రజాస్వామ్యం లేకుండా చేసింది. ఇది ఒక్కరనేది కాదు, బీజేపీ అదే మాట అంటోంది, కాంగ్రెస్ అదే మాట అంటోంది, సిపిఎం అదే మాట అంటోంది. అందువల్ల తృణమూల్ కాంగ్రెస్ అప్రజాస్వామిక రాజ్యాన్ని, ఓటింగ్ను కూడా మ్యానిపులేట్ చేస్తానికి ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. 2011 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ సాధించిన విజయం చూసి ప్రపంచమే షాక్కు గురైంది. ఇలా జరుగుతుందా అని గిల్లి చూసుకుంది. కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టి రైటర్స్ బిల్డింగ్లో పాగా వేశారు మమతా బెనర్జీ. ఒక మహిళ ఒంటరిగా బయలుదేరి ఊడలు దిగిన మది చెట్టును కూల్చిన ఆ సందర్భాన్ని కథలుగా చెప్పుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత దీదీ ఒక సాధారణ మహిళలా ముఖ్యమంత్రి కార్యాలయంలోకి వస్తుంటే ఆశ్చర్యపోయారు. తృణమూల్ పాలనలో పశ్చిమ బెంగాల్ పరిస్థితి మారిపోతుందని భావించారంతా. కానీ ఆశించిన స్థాయిలో డెలివర్ చేయటంలో మమత విఫలమైనట్టు కనిపిస్తోంది. మమతకు వామపక్షాల రూపంలో గట్టి పోటీ కనిపిస్తోంది ఇప్పుడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మమతా బెనర్జీ ఏకపక్షంగా వ్యవహరించారు. తన పరిపాలనపై విమర్శలు చేసేవారి మీద మావోయిస్టులు అనే ముద్ర వేశారు. తనపై కార్టూన్లు వేసిన వారిని జైల్లో పెట్టారు. మమతా బెనర్జీ పరిపాలనలో మరో పెద్ద వైఫల్యం శారదా స్కామ్. రాష్ట్రంలో లక్షల మందిని ముంచేసిన శారదా స్కామ్లో ప్రధాన నిందితులంతా తృణమూల్ పార్టీ నేతలే. ఇంత జరిగినా 6 నెలల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో దీదీ పార్టీ దున్నేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇవి సెమీఫైనల్స్ అని పార్టీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నా గ్రామీణ ప్రాంతాల్లో తృణమూల్ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. స్టోరీ బోర్డులో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.